మీ బలహీనతల్లో, మీ సమస్యల్లో, మీ బాధల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ లేరని అనుకుంటున్నావేమో, కృప అధికముగా ఉంది. మరి కృప అధికంగా ఉంటే ఇన్ని బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ అన్యాయం ఏంటి, ఈ అవమానం ఏంటి అని అనుకుంటున్నామేమో. ఒక బలమైనటువంటి మొగల డొంకలో నుండి ఒక ఫ్లవర్ వచ్చినట్టుగా, మురికి నీటిలో ఒక కలవపు వచ్చినట్లుగా ఒక బలమైన ఆశీర్వాదము నీవు చూడబోతున్నావు. నీ జీవితంలో కృప విస్తరించబోతా ఉంది. కలవపు ఎట్లా వస్తుందో అలా మొగ్గలా వచ్చి ఆ రేఖలుగా ఇడుస్తూ ఉన్నప్పుడు వైట్, ఎల్లో, పింక్ అన్ని కలర్స్ అలా వస్తూ ఉంటాయి. ఆ తామరాకుల మధ్య మురికి నీరు, మురికిదే కానీ చూడటానికి ఆ కలవపు వల్ల ఆ మురికి నీరంతా కూడా ఎంతో ఫోటోషూట్ చేయాలన్నంత టెంప్ట్ అయిపోతాం మనం. అలాగనే ఇన్ని సమస్యలు, ఇన్ని బాధల్లో కృప అనేది ఒక లోటస్ లాగా, ఒక కలవ పువ్వు వలె దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. అది నువ్వు చూడబోతున్నావు. బలమైన సాక్ష్యం నీ నోట ఉండును గాక.